ముస్లిం సోదరులకు రేవంత్ రంజాన్ శుభాకాంక్షలు. పండుగను సంతోషంగా జరుపుకోవాలన్న సీఎం. గంగా జమున తెహజీబ్కు తెలంగాణ ప్రతీకని వెల్లడి. గ్యాస్ కోసం ఆందోళన చెందొద్దు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో సమీక్షలు చేస్తున్నామన్న మంత్రి నాదెండ్ల. డొమెస్టిక్ సిలిండర్స్ను డైవర్షన్ చేయొద్దని విజ్ఞప్తి. డైవర్షన్కి పాల్పడుతున్న వారిపై యాక్షన్ ఉంటుందని వార్నింగ్. రైతు భరోసా ఎగ్గొట్టారు. కౌలు రైతులకు సహాయం ఊసేలేదు. బడ్జెట్ అంకెల గారడీలా ఉందన్న బండి సంజయ్. తమిళనాడు, కేరళలో కాంగ్రెస్ ఎన్నికల ఖర్చు ఇక్కడి నుంచే వెళ్తోందంటూ ఫైర్. టీడీపీ షోకాజ్ నోటీసుకు పుట్టా మహేష్ సమాధానం. తెలంగాణ రాజకీయాలకు తనను బలి చేశారన్న ఏలూరు ఎంపీ. ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదంటూ వివరణ. ముందు రోజు నెగిటివ్ వచ్చి తర్వాత ఎలా పాజిటివ్ వస్తుందని ప్రశ్న. అల్లూరు జిల్లా ఏజెన్సీలో పూర్తి స్థాయిలో గంజాయి సాగు నిర్మూలన. గంజాయి సాగును 0% తీసుకొచ్చామన్న పోలీసులు. పొరుగు రాష్ట్రాలతో సంయుక్తంగా పనిచేసి స్మగ్లింగ్ను కట్టడి చేస్తామని వెల్లడి. నంద్యాల జిల్లా మహానందిలో కన్నడ భక్తుల సందడి. ఓంకార నామస్మరణతో మార్మోగిన ఆలయం. నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షానికి భారీ స్థాయిలో పంట నష్టం. చేతికొచ్చిన పంట నేలపాలైందంటున్న పసుపు, మొక్కజొన్న రైతులు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి. పోలవరం జిల్లాలో టైగర్ హడల్. కాకినాడ నుంచి పోలవరం సరిహద్దుల్లోకి ప్రవేశించిన పెద్దపులి. గిరిజన గ్రామాల్లో ఆందోళన. స్థానికులు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. కోనసీమ జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భారీ విరాళం. 17 లక్షల విలువైన స్వర్ణ శటగోపం బహూకరించిన రాఘవరాజు, సూర్యనారాయణరాజు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో విజిలెన్స్ అధికారుల దాడులు. అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు. నాగరాణి అనే మహిళ ఇంట్లో 88 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం. పీఎన్జీ, సీఎన్జీ సప్లైకి ఎలాంటి కొరత లేదు. ఎల్పీజీ ఉత్పత్తిని 40% పెంచామన్న కేంద్రం. సరఫరాను వేగవంతం చేస్తున్నామని వెల్లడి. ఎల్పీజీ వినియోగదారులు పీఎన్జీకి మారితే మంచిదని సూచన. ప్రతి నెల మహిళలు, నిరుద్యోగ యువతకు చెరో 1500. 10 వాగ్దానాలతో తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో. బెంగాల్ ప్రత్యేకతను కాపాడటమే లక్ష్యమన్న సీఎం మమతా బెనర్జీ.